వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణాస్ లైఫ్ గ్యాలరీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా పులావ్ ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ముందుగానే కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని చికెన్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని బాగా కలిపేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత అంటే బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది, ఎంజాయ్ చేయలేమన్నమాట పులావ్ని. సో తర్వాత మసాలా పౌడర్, ఇది ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తారనమాట. ఇందులో ఏమేమి వేస్తారన్నది నాకు సరిగ్గా తెలియదు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా చేసినప్పుడు వీడియో తీసి మీకు పెడతాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ మసాలా ఈ పులావ్కి. సో రాజుల పులావ్ అంటారు చూసా, ఆ టైప్ అనమాట. బట్ సింపుల్ వర్షన్ ఆఫ్ పులావ్ ఇది. ముందుగానే రైస్ని అమ్మ కడిగేసి పక్కన పెట్టిందనమాట కాసేపు. తర్వాత రైస్ని బాగా వేపించుకోవాలి పులావ్లో ఏంటంటే రైస్ని బాగా వేపించుకుంటాము. వేపించుకున్న పులావ్ ఏదైతే అయిందో దాంట్లో మనం చికెన్ వేసేసి ఉప్పు, రైస్ బాగా వేగిన తర్వాత చికెన్ వేసేసి ఉప్పు, కారం అండ్ పసుపు వేసుకుంటాం. పసుపు కూడా ఏంటంటే పేరుకి వేసుకుంటాం కదా, సో అలా అనమాట. సో వేసుకుని బాగా వేపించాలి కాసేపు. వేపించిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది అనమాట. ఇది నార్మల్ రైసే వాడతాము. చిట్టుముత్యాల రైస్ అంటారు చూసారా, అది కూడా వేసుకోవచ్చు. ఇది సింపుల్ వేలో చేసుకునేది. దీనికి ఇంకొక వర్షన్ ఉంటుంది. నాకేంటంటే అమ్మ సింపుల్ వేలో చూపించు, నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలంటే చేసుకునే విధంగా అంటే ఈ విధంగా చూపించింది అమ్మ. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరన్నా అలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ అనమాట. వాటర్ని బాగా కాగబెట్టుకుని ఆ వాటర్ వేసుకోవాలి, మరిగిన వాటర్ని. తర్వాత వాటర్ వేసేసి కొత్తిమీర వేసుకొని, పుదీనా అంటే పుదీనా వేసుకుని మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే పులావ్ అన్నది రెడీ అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది. దాని ప్రకారం మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను నేను. మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత పులావ్ అన్నది రెడీ అయిపోయింది. సో వెంటనే రెడీ అవ్వగానే నాకు ఇంకా ఆగలేం కదా, తినేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.